హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మూడో వీడియో అండి. కాశీకి పోయామని చెప్పే కదా మూడో వీడియో. ఇది అలహాబాద్ అండి. కుంభమేళా జరిగింది చూడండి. అప్పుడు ఆ కుంభమేళా జరిగిన కాడ త్రివేణి సంగమం అని 3 నదులు కలుస్తాయండి. గంగా, యమున, సరస్వతి. సరస్వతి అనే నది అంతర్వాహిని అంట, అడుగు నుంచి వెళ్తుంది. ఎవరో అయితే బ్యాండ్లు కట్టుకుని వచ్చారు, బ్యాండ్ మేళం పెట్టుకుని అసలు వత్తనే ఉన్నారు. ఒక కుంభమేళా అప్పుడని కాకుండా వీడప్పుడు కూడా చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. అది త్రివేణి సంగమం కదండి. ఇక మా కార్లు 3 కార్లు ఇక్కడ పెట్టుకున్నాము. ఇక మనిషికి 300 తీసుకున్నారు. 300 తీసుకుని మమ్మల్ని పడవలో ఎక్కించుకున్నారు. అందరినీ లైఫ్ జాకెట్లు ఇచ్చారు. అవి వేసుకుని వెళ్ళాము. మధ్యలోకి తీసుకెళ్ళారు 3 నదులు కలిసే కాడికి. ఆ పడవలన్నీ ఉన్నాయి చూడండి అక్కడ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాము. అక్కడ ఇంకా చాలా పడవలు ఉన్నాయి. వాటి దగ్గరికి తీసుకెళ్ళి అందరినీ అలా ఒక చెక్క లాంటిది ఉంచి దించారనమాట. దించి అక్కడ స్నానాలు చేసాం అందరం. వాళ్ళు పట్టుకున్నారు ఆ బల్ల లాంటిది కట్టి. లేకపోతే అక్కడ ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి పడవెక్కి వెళ్ళిన కాడేమో 70 అడుగులు లోతుంటుందంట. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన దగ్గర 40 అడుగులు లోతుంటుందంట. అక్కడ ఒక వెడల్పు చెక్క కట్టారు. చెక్క కట్టి ఇక్కడ మనిషి మునిగేదాకా ఉండి, వాళ్ళు పక్కన ఉంటారు. అటుపక్క ఇద్దరు ఇటుపక్క ఇద్దరు ఉన్నారు. ఉండి మనుషులు మునిగేదాకా ఉండి తర్వాత తీశారు. పైకి ఎక్కమంటున్నారు. ఆ వాసాల మీద కాళ్ళు వేసి పడవ మీదకి ఎక్కమంటున్నారు. మళ్ళీ అటుగాని ఇటుగాని కాలు కిందకి జరిగిందో ఇక 40 అడుగుల లోతుకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఈతగాళ్ళు ఉన్నారు కదా పక్కన పడవాళ్ళు, వాళ్ళు తీస్తారంట గబాలన. అందుకే వాళ్ళు సెక్యూరిటీగా అక్కడ ఉంటున్నారు. ఇక అక్కడ 3 నదులు కలుస్తాయి అంట. ఇక్కడ ఈ త్రివేణి సంగమం అంటే అదే. ఇంకా 3 నదులు కలుస్తున్నాయి. అంతర్వాహిని అంట, అడుగు నుంచి వెళ్తుందంట సరస్వతి నది. ఈ గంగా ఇప్పుడు మేము స్టార్టింగ్ పడవెక్కినది యమున అంట. ఇప్పుడు గంగా అనేది ఇటు నుంచి వస్తుందంట. గంగా నది కాశీ నుంచి. ఈ 3 నదులు ఇక్కడ కలుస్తాయి అంట అలహాబాద్ దగ్గర. అప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాన్ని అక్కడ పెడతారంట. ఇది దాటి ఇక బయలుదేరాం మేము. అక్కడ ఒక అమ్మవారు ఉంది, మంగళగౌరి అమ్మవారు. అమ్మవారిని చూసి ఆ అమ్మవారు తర్వాత ఇంకా అయోధ్య వెళ్ళిపోయామన్నమాట. అయోధ్య ఇప్పుడు కాదండి వెళ్ళింది. ముందు ఇక్కడి నుంచి బయలుదేరి మేము గయా వెళ్ళాము. గయా వెళ్ళి గయాలో అమ్మవారు కృతీహి అమ్మవారిని ఉంది. అక్కడ అదరాలు పడినాయి అంట అమ్మవారి. అక్కడ ఒక చోట ఇప్పుడు ఈ అలహాబాద్లో చేయబడిందంట అమ్మవారిది. ఇక్కడ ఒక శక్తిపీఠం ఉంది. అక్కడ గుడి కట్టారు ఆ చేతికి అనమాట. లోపలికి ఫోన్లు ఎలవలేదు. అయినా ఇక ఫోన్ తీసుకెళ్ళలేదన్నమాట. ఇక్కడ అందరు మునిగేదాకా ఒక మనిషిని పెట్టాము. పెట్టి ఇంకా అసలు మా అమ్మాయిలు అయితే భయపడుతున్నారు. అసలు అప్పుడు వీడియో కూడా తీయలే నేను. మనవరాళ్ళు మా అమ్మాయి అందరూ భయపడ్డారు. చిన్నగాడు దిగుతున్నాడు ఇప్పుడు. సత్తి, అనుష, వదిన అందరూ దిగారు. కానీ అప్పుడు మేము వీడియో మిస్ అయిపోయింది. వాళ్ళందరూ చేసేసి ముందు కూర్చున్నారు పడవలో. అప్పుడు ఫోటో తీసేవాళ్ళని. అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు ఈ గైడ్ లాగా. అటుపక్క నుంచి ఒక పడవలో తీసుకొచ్చారు. వాళ్ళని కూడా దించేశారు స్నానం చేయమని. పక్కన ఆ బల్లంతా కలిసి ఎంత ఉంది అసలు. అటుపక్క పడవాళ్ళని దించారు, ఇటుపక్క పడవాళ్ళని దించుతున్నారు. వాళ్ళు డబ్బులు పోసుకుంటున్నారు అసలు ఆ పడవలో. మనిషికి 200, 300 అని. అట్టా పడవలు ఎక్కించుకొచ్చి అట్టా 3 నదులు కలిసే కాడ అటో పడవ ఇటో పడవ పెట్టి ఆ వాసాలు అట్లా కట్టారు. కట్టి ఆ 2 పడవల మధ్యలో అక్కడ ఒక బల్లలా కట్టి కిందకు వదిలారు. ఈ మనిషి ఎక్కితే కిందకి వెళ్తుంది ఆ పడవ. ఆ బల్ల మీద నుంచి స్నానం చేయమన్నారు. ఇక మా పడవలో వాళ్ళందరూ అయ్యారు స్నానాలు. ఇంకా మేము వచ్చేసాము. ఇంకా అవతల పడవల వాళ్ళు దిగుతున్నారు.
ఇగో ఇక పైకొచ్చాక గుడికి వెళ్తున్నాం అన్నమాట. గుడిలోకి కూడా ఇల్లు వచ్చాక ఆ గుడిలోకి ఫోన్లు ఎలవలేదన్నారు. ఇక అక్కడి నుంచి గయా వెళ్తున్నాం అనమాట. ఈ కుంభమేళా కానించి గయా వెళ్తున్నాం. కుంభమేళా కానించి ముందు అయోధ్య తగులుద్దాను, గయా తగులుద్దు ఏదో కానీ కన్ఫ్యూజ్ అయ్యాను నేను. బాగా మబ్బు పట్టేసింది, వాన గాలి వస్తుంది. నాకైతే భయం వేసింది. అంత గాలి, అంత అక్కడున్న రోడ్డు పక్కన ఉన్న దుమ్మంతా లేచిపోతుంది. లేచి కారుకి దారి కూడా కనబడినంత దుమ్ము వచ్చింది. ఇక అట్లాంటప్పుడు భయం వేసింది నాకు. వీడియో కూడా తీయలే నేను. అసలు 2-3 సార్లు వర్షాలు కురిసినాయి. కలకత్తాలో వర్షమే, ఒరిస్సాలో వర్షమే, జార్ఖండ్లో వర్షమే. అసలు బారు వర్షాలు కురుతూనే ఉన్నాయి మేము వచ్చే దారమ్మట. మే నెలలో కూడా ఎంత వర్షాలా అనిపించింది నాకు. అయోధ్య వచ్చాము ఇప్పుడు. అయోధ్య రేత్రి 9 గుడి కట్టేస్తారని చెప్పాము. 9 అయింది. గబగబా గుడిలోకి వెళ్ళిపోయాం. ఆ గుడి ముందు ఫోటో దిగాము, గుడిలో లోపలికి వెళ్ళాము. స్పష్టంగా దర్శనం చేసుకున్నాము బాలరాముడిని. అసలు ఫోటో దొంగసాటుగా తీయాల్సి వచ్చింది. అసలు ఫోన్లే ఎలవలేవు. ఇక అక్కడ లాకర్లో పెట్టేదాకా వెళ్ళాం కదా, అక్కడి నుంచి జూమ్ చేసి తీసాను అనమాట. అక్కడ గుడి అయితే ఎంత బాగా కట్టారో అసలు. ఇది గుడి ముందు దిగి ఫోటో దిగాం మా అమ్మాయి నేను. ఇక అక్కడి నుంచి అయోధ్య నుంచి బయలుదేరి గయా వచ్చాం. గయాలో అమ్మవారి ఎదురుముల పడినాయి అంట. అక్కడ మంగళగౌరి అంట అమ్మవారు. అక్కడేమో మాధవేశ్వరి అలహాబాద్లో, ఇక్కడేమో మంగళగౌరి అంట గయాలో. ఈ మంగళగౌరి అమ్మవారిని చూసి బయటకు వస్తున్నారు. బయటకు వస్తుంటే అప్పుడు నేను వీడియో తీసా గబగబ ముందుకు వచ్చి. అక్కడి నుంచి గయా నుంచి బయలుదేరి వైద్యనాథుడు దగ్గరికి వచ్చాం, జార్ఖండ్. వైద్యనాథ్ ఆలయం చాలా పెద్దది. అయ్యో 4 ద్వారాలు ఉన్నాయి 4 వైపులా. వాటికి అట్లా రెడ్ దారాలు ఏదైనా మొక్కుబడులు ఉంటే ఆ దారాలు అలా కడతారంట. ఈ గుడి నుంచి ఆ గుడికి, ఆ గుడి నుంచి ఈ గుడికి అలా దారాలు కడతారంట మొక్కుబడి ఉన్నవాళ్ళు. అవి కూడా మొక్కుకుంటారంట. అవి కూడా అమ్ముతున్నారు అక్కడ. అవి కొనిస్తుంటే అక్కడ కట్టేవాళ్ళు వేరే ఉన్నారు. గబగబా వెళ్ళి కడుతున్నారు. వాళ్ళకి ఎంత డబ్బులని ఇవ్వాలనుకుంటా. ఇప్పుడు కూడా మా దగ్గర మనిషికి 300 తీసుకున్నారు. 300 తీసుకుని అట్లా లైన్లో పంపిస్తున్నారు. ఈ 4 ద్వారాలు ఎమ్మట కాకుండా ఫస్ట్ ఎంట్రింగ్ ద్వారం కాడ దింపుతారు కిందకి. అక్కడ దింపి లోపలికి ఇక్కడ టీ తాగాము. ఆంజలు పడుతుందని ఒక ఇంట్లో పక్కన హోటల్ కాడ ఆగి అక్కడి నుంచి ఎదురుగుండా వస్తే గుడి ఉందన్నమాట. గుడి కాడికి నడిచి వచ్చాము. ఆ పూలు అయ్యి డెకరేషన్ చాలా బాగుంది. లోటస్లు అనమాట పూలు, లోటస్ ఫ్లవర్లు అంతా డిజైన్ చేశారు. జిల్లేడు పువ్వులు ఉన్నాయి. ఇవన్నీ కొనుక్కున్నారు. గంగా వాటర్ ఉంది. ఆ వాటర్ అభిషేకం చేస్తారంట స్పర్శ దర్శనానికి. ఇగో అసలు ఇది లింగం అంటే ఎంత చిన్నగా ఉంటుందో అది స్పర్శ దర్శనం లాగా. ఇలా ఈ గంగా వాటర్ కొన్నాం కదా, వాటర్ పోసి ఇలా అభిషేకం చేయాలన్నమాట అక్కడ. అసలు చాలా బాగా అనిపించింది. అసలు ఫోన్లు ఎలాగుంది, ఎవరేమంటలేదు. ఎక్కడ వీడియో తీసుకున్నా, ఎక్కడ ఫోటో తీసినా ఎవరు మాట్లాడట్లేదు. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే ఈ వైద్యనాథ్ ఆలయంలో. చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇక గుడిలోంచి బయటకు వచ్చేసరికి మాకు 2 గంటలు పట్టింది. చాలా పెద్ద గుడి అనమాట వైద్యనాథుని ఆలయం. మెయిన్ గుడిలోకి వెళ్ళి కదమా గుళ్ళు అన్నింటికి వెళ్ళి ఇక్కడ ధూపం వేస్తున్నారు, ఆరతి ఇస్తారనమాట. ఇట్లా ఆరతి ఇచ్చి ధూపం వేస్తారు. అక్కడ మేము ఫోటోలు తీస్తాము. 100 రూపాయల ఫోటో అంటున్నారు. అందరం కలిసి ఫోటో దిగాము. ఇక్కడ నుంచుని మా మనవరాలు చూడు జిల్లేడు పూలు ఎట్ట పెట్టిందో. ఇక సీతమ్మ అమ్మవారు, సీతమ్మ మడి అని ఉంది ఒక చోట. మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంటే ఇక్కడేమో ఒరిస్సాలో కోణార్క్ అనమాట, సూర్య దేవాలయం. అసలు అది మన డబ్బుల మీద కూడా ముద్రిస్తారనమాట. ఆ రథం టైప్లో ఉంటుంది. 24 చక్రాలు ఉన్నాయి గుడి చుట్టూ. అక్కడ తీసుకున్నాక ఇక పూరి జగన్నాథ్ ఆలయానికి వస్తాకి ఇక్కడికి వచ్చాము సముద్రం పక్కకి.